హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసుపు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దద్దోజనం అండి. కమ్మని రుచితో గుమగుమలాడుతూ ఎమ్మిగా ఉంటుంది. ఇలా చేసుకుని మనం దేవీ నవరాత్రులలో 5వ రోజు ప్రసాదంగా ఇలాగ మనం దద్దోజనం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసేయచ్చు. అలాగే ఇలా చేసుకుని మనం లంచ్ బాక్స్లో కూడా తీసుకోవచ్చండి. మనం ఎక్కడికైనా బయటికి ట్రిప్కి వెళ్ళినప్పుడు కూడా ఇలాగ మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకుని తీసుకుని వెళ్ళొచ్చు. అలాగే పిక్నిక్స్కి వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఇలా చేసుకుని తీసుకుని వెళ్ళామంటే చాలా కమ్మటి రుచితో ఉంటుందండి. చూస్తుంటేనే మనకు ఎమ్మిగా కనిపిస్తూ ఉంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని బిగ్ సైజు ఒక 1 గ్లాస్ వరకు కూడా రైస్ని వేసుకుందామండి. దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మనం చేతితోటి ఇలాగ కలిపేసుకుని ఒక 3 టైమ్స్ వరకు కూడా శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఇలాగ వాటర్ని పూర్తిగా వంపేసుకున్న తర్వాత ఏ గ్లాస్తో అయితే మనం రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకుందాము. ఇలాగ వాటర్ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టేసుకొని విజిల్ మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వరకు కూడా రానిద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు చక్కగా 3 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆపేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత విజిల్ మూత తీసుకొని చూసుకున్నామంటే మనకు రైస్ చక్కగా కుక్ అయిపోయింది. దీన్ని తీసుకొని మనం ఒక బౌల్లోకి వేసుకుందామండి. ఇలాగ మనం రైస్ మొత్తాన్ని కూడా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈ వేడిగా ఉన్నప్పుడే మనం ఇలాంటి గుంట ఉన్న గరిటెని తీసుకుందాము. లేకుంటే ఒక గ్లాస్ని కానీ తీసుకుని ఇలాగ మనం ఈ రైస్ని మ్యాష్ చేసుకుందాము. దద్దోజనం చేసేటప్పుడు మనకు ఇలాగ రైస్ ఉండాలండి. ఇలాగ మనం గరిటెతోటి కాస్త కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ ఇలాగ మనం మ్యాష్ చేసుకుందాము. ఇలాగ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక 1/2 గ్లాస్ వరకు కూడా కాచి చల్లార్చిన పాలను వేస్తున్నాను. ఇలాగ మనం పాలను కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ పాలు కూడా వేసుకుని మనం దద్దోజనం చేసామంటే టేస్టీగా ఉంటుందండి. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బిగ్ సైజు కప్ తీసుకుని ఆ ఫుల్ కప్పు వరకు కూడా పెరుగుని వేస్తున్నాను. ఇక్కడ మనం ఫ్రెష్గా ఉన్న పెరుగుని మాత్రమే వేసుకోవాలండి. లేకుంటే మనకు ఈ దద్దోజనం పుల్లగా ఉంటుంది. అందుకోసం అనేసి ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ కలిపేసుకున్న తర్వాత అదే కప్పుతోటి మరొక 1/2 కప్పు వరకు కూడా పెరుగుని వేస్తున్నాను. వేసుకుని మరొకసారి మనం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందామండి. ఇక్కడ మనం తీసుకున్న ఈ రైస్ క్వాంటిటీకి ఈ కర్డ్ అనేది కరెక్ట్గా సరిపోయింది. కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా ఉండకూడదండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలి. ఇలాగ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగ సాల్ట్ని కూడా వేసుకుని మనం మరొకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగ కలిపేసుకున్న తర్వాత ఇక చూస్తున్నారు కదా, చక్కగా మనకు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకుని మనం సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము. అలాగే ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని తాలింపు ప్యాన్ ఒకటి పెట్టేసుకుని ఒక కప్పు తోటి 1/2 కప్పు వరకు కూడా ఆయిల్ వేసుకుని దీంట్లోకి కాస్త పచ్చిశనగపప్పు ఫ్రై అవనిచ్చేసి కాస్త మినపప్పు అలాగే కాస్త జీరా, కొన్ని ఆవాలు, బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, ఇక్కడ ఎండుమిర్చిని తుంపేసి వేసుకుందాము. ఒక 4 వరకు కూడా కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకుందాము. ఇలాగ మిరియాలను కూడా వేసుకుని ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. వేసుకుని ఒకసారి వీటన్నిటిని కూడా ఇలాగ కలుపుకుంటూ లో ఫ్లేమ్ లోనే ఉంచేసుకుని మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ మనం మిరియాలు అలాగే అల్లం కూడా వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఈ దద్దోజనం రెసిపీ తింటూ ఉంటే చక్కగా మనకు తెలుస్తూ ఉంటది అనమాట ఫ్లేవరు. ఇక్కడ రెడీ అయిపోయిందండి. ఇక స్టవ్ ఆపేసుకుని ఈ తాలింపును వేసుకుందాము. వేసుకుని మనం ఒకసారి మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఈ తాలింపుని ఎప్పుడైతే ఈ అన్నంలోకి వేసామో గుమగుమలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి. అలాగే చక్కగా కలర్ఫుల్గా కూడా కనిపిస్తూ ఉంది. ఇలాగ వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. చాలా సింపుల్గా క్విక్గా రెడీ చేసుకోవచ్చండి. తక్కువ టైంలోనే చక్కగా ఎమ్మిగా ఈ దద్దోజనాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు ఎమ్మిగా దద్దోజనం రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇలాగ రెడీ చేసుకుని మనం చక్కగా ఒక బౌల్లోకి పెట్టేసుకొని అమ్మవారికి ప్రసాదంగా పెట్టేసేయచ్చు. అలాగే మనం కూడా తీసుకోవచ్చు. ఇలా చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మనకు ఈ దద్దోజనం రెసిపీ. మొదటిసారి చేసుకునే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి, పర్ఫెక్ట్గా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, అందరికీ కూడా నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.